హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. కళ్యాణ్ పడాలకు వెన్నుపోటు పొడిచినటువంటి తనుజ, బిగ్ బాస్ ముద్దు బిడ్డైనటువంటి తనుజకు 2 ఆఫర్లు ఇవ్వడం జరిగింది. ఆ ఆఫర్లు ఏందనేది వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాము. అంటే 2 పవర్స్ ఇచ్చాడు. అలాగే ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఫస్ట్ టైం నామినేషన్కి రావడం జరిగింది 10 వారాల తర్వాత. అలాగే నామినేషన్లో ఎవరెవరికి మధ్యలో గొడవలు జరిగాయి, ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి, ఎవరిని నామినేషన్ చేశారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే నామినేషన్ అనేది చాలా ఎమోషనల్గా కూడా ఉండబోతున్నాయి. అలాగే అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను 24/7 నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. సో ఎపిసోడ్ కన్నా ముందే మీకు లీక్స్ తెలవాలంటే దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోయిన సోది లేకుండా, కళ్యాణ్ పడాలకు వెన్నుపోటు పొడిచినటువంటి తనుజ. ఇది ఎందుకు చెప్పాను అంటే 100% తనుజకు బిగ్ బాస్ ఈరోజు ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్పెషల్ పవర్ని యూజ్ చేసుకొని ఎవరినన్నా నామినేషన్ ఒకరిని సేవ్ చేయాలంటే తనుజ కళ్యాణ్ పడాలని సేవ్ చేయకుండా రీతు చౌదరిని నామినేషన్ నుంచి సేవ్ చేయడం జరుగుతుంది. కళ్యాణ్ పడాలకు ఎలా వెన్నుపోటు బ్రో అంటే, రీతు చౌదరి కన్నా కళ్యాణ్ పడాల తనుజకు చాలా ఫేవర్ చేసిండు, చాలా సపోర్ట్గా ఉన్నాడు. తను లోలో ఉన్నా, హైలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా తను క్యాప్టెన్ కావడానికి ముఖ్య కారణమే కళ్యాణ్ పడాల. ఎందుకంటే తను కంటెండర్ అవ్వడానికి తను ఎంచుకున్నదే కళ్యాణ్ పడాల. సో కళ్యాణ్ పడాల ఎప్పుడు తనుజ గురించి ఆలోచిస్తుంటాడు, కానీ తనుజ ఎప్పుడు కళ్యాణ్ పడాల గురించి ఒక్కసారి కూడా ఆలోచించదు. నామినేషన్ నుంచి సేవ్ చేయకుండా పర్లేదు, కానీ అలా వెన్నుపోటు పొడిచాడని నాకైతే అనిపించింది. ఎందుకంటే తన ఫ్యాన్స్ సేవ్ చేసుకుంటారు. సో ఇక్కడ కళ్యాణ్ పడాలని సేవ్ చేస్తే తనుజకు మంచి పేరు వచ్చేది. ఎందుకంటే ఆల్రెడీ తన దగ్గర పవర్ అస్త్రం, ఒకటి గోల్డ్ బజర్ అనేది తన దగ్గర అస్త్రం ఉంది. అస్త్రంతో నామినేషన్ నుంచి సేవ్ చేయొచ్చు తర్వాత, కానీ ఇప్పుడు కళ్యాణ్ పడాలని సేవ్ చేస్తే తనకు ప్లస్ పాయింట్ అయ్యేది. కానీ ఇక్కడ కళ్యాణ్ పడాలకు వెన్నుపోటు పొడిచి రీతు చౌదరిని నామినేషన్ నుంచి సేవ్ చేయడం జరిగింది. అలాగే బిగ్ బాస్ 2 పవర్లు ఇచ్చాడని చెప్పాను కదా తనుజకు. ఆ పవర్లు ఏంటంటే నామినేషన్ చేసే పవర్ కూడా, నామినేషన్ ఎంతమందిని చేయాలనే పవర్ కూడా తనుజకు బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు కళ్యాణ్ నువ్వు ఎంతమందిని నామినేషన్ చేయాలనే పవర్ తనుజకి ఇచ్చాడు. సో తనుజ అలా విధంగా నామినేషన్ చేసే పవర్ ఒక 5 మెంబర్స్కి ఇద్దరిని చేయండి అని చెప్పి పవర్ ఇస్తుంది. అలాగే ముగ్గురికి ఒక్కొక్కరిని నామినేషన్ చేయని పవర్ ఇస్తుంది. సో ఇక్కడ 5 మెంబర్స్ ఎవరు అంటే కళ్యాణ్, ఇమ్ము, భరణి, డెమాన్, రీతు. ఈ 5 మెంబర్స్ ఇద్దరిని నామినేషన్ చేసే పవర్ తనుజ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే సంజన, దివ్య, సుమన్కి ఒక్కొక్కరిని నామినేషన్ చేసే పవర్ అనేది తనుజ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కళ్యాణ్ పడాల ఎవరైనా నామినేషన్ చేశాడంటే కళ్యాణ్ పడాల డిమాండ్ని, సంజయ్ని నామినేషన్ చేయడం జరిగింది. ఇమాన్యుయల్ రీతుని, బర్నీని నామినేషన్ చేయడం జరిగింది. బర్నీ ఇమాన్యుయల్ని, రీతును నామినేషన్ చేయడం జరిగింది. అలాగే డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాలని, అలాగే రీతును నామినేషన్ చేయడం జరిగింది. రీతు దివ్యానికితని, సంజయ్ని నామినేషన్ చేయడం జరిగింది. సంజన కళ్యాణ్ని నామినేషన్ చేయడం జరిగింది. దివ్యానికిత రీతుని నామినేషన్ చేయడం జరిగింది. సుమను కళ్యాణ్ పడాలని నామినేషన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా నామినేషన్లు మొత్తం అయిపోయిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే కళ్యాణ్ పడాలకు 3 ఓట్లు పడ్డాయి. అలాగే రీతు చౌదరికి 4 ఓట్లు పడ్డాయి. సంజన గారికి 2 ఓట్లు పడ్డాయి. ఇమాన్యుయల్కి 1 ఓటు పడ్డది. అలాగే దివ్యానికిత 1 ఓటు పడ్డది. అలాగే బర్నీ గారికి 1 ఓటు పడ్డది. అలాగే డిమాండ్ పవన్కి 1 ఓటు పడ్డది. అలాగే ఎమోషనల్ ఉంది ఈరోజు నామినేషన్ అని ఎందుకన్నానంటే, డిమాండ్ రీతు చౌదరిని నామినేషన్ చేసేటప్పుడు ఇద్దరు ఏడ్చుకుంటూ ఒకరినొకరిని నామినేషన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ నామినేషన్ డిమాండ్ పవన్ రీతుని చేయడం జరుగుతుంది. రీతును డిమాండ్ పవన్ నామినేషన్ చేసేటప్పుడు ఇక్కడ డిమాండ్ పవన్ ఏడుస్తాడు, అలాగే రీతు చౌదరి కూడా ఏడుస్తాడు. ఈరోజు ఎపిసోడ్ అనేది చాలా గొడవలు కూడా జరగబోతున్నాయి. ఇమాన్యుయల్ వర్సెస్ బర్నీ చాలా పెద్ద గొడవ ఉండబోతుంది. అలాగే బర్నీ వర్సెస్ ఇమాన్యుయల్, అలాగే కళ్యాణ్ పడాల వర్సెస్ సుమనన్న, అలాగే కళ్యాణ్ పడాల వర్సెస్ సంజన, అలాగే కళ్యాణ్ పడాల వర్సెస్ డిమాండ్ పవన్, చాలా పెద్ద గొడవలు అయితే జరగబోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా ప్లస్గా పోతుంది కళ్యాణ్ పడాలకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్లు 3 కళ్యాణ్ పడాలని టార్గెట్ చేయడం జరిగింది. సంజన గారికి టార్గెట్ చేశారు, సుమన్ శెట్టి, అలాగే మన డిమాండ్ పవన్ కూడా టార్గెట్ చేయడం జరిగింది. సో మొత్తానికి నామినేషన్లో
టోటల్గా 7 కంటెస్టెంట్లు నామినేషన్ రావడం జరిగింది. 7 కంటెస్టెంట్లు వచ్చిన తర్వాత రీతు చౌదరిని నామినేషన్ నుంచి వెళ్ళి స్పెషల్ పవర్తో తనుజ గారు సేవ్ చేయడం జరుగుతుంది. సో అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారం ఎవరు ఓటింగ్ ఎలా ఉందనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, ఆ గుడ్ న్యూస్ అంటే ఏం కాదండి. ఇమాన్యుయల్ ఫస్ట్ టైం 10 వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చాడు. సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరున్నా కూడా తనకు ఓటేసుకోండి. సో ఇమాన్యుయల్ ఓటు బ్యాంక్ ఎంత ఉందనేది ఈ వారం మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆడియన్స్ సపోర్ట్ ఇమాన్యుయల్కి ఎంత ఉంది, సో ఇమాన్యుయల్ విన్నింగ్ రేజ్లో ఉన్నాడా, లేకపోతే రన్నర్ రేజ్లో ఉన్నాడా, లేకపోతే థర్డ్ పొజిషన్లో ఉన్నాడా అనేది మనకు ఈ వారం అనేది ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో అలాగే అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారము ఎవరి ఓటింగ్ ఎలా ఉందనేది ఒకసారి మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాల ఓటింగ్ రాకెట్ కన్నా వేగంలో దూసుకెళ్తున్నాడు కళ్యాణ్ పడాల. అలాగే ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ పడాల ఉన్నాడు, 37% కొనసాగుతున్నాడు. అలాగే ఇమాన్యుయల్ 19% కొనసాగుతుండు. అలాగే బర్ని గారు 18% కొనసాగుతుండు. అలాగే డిమాండ్ పవన్ 11%, అలాగే సంజన గారు 9%, అలాగే దివ్య నిఖిత 5% కొనసాగుతుంది. ఇదే విధంగా దివ్య నిఖిత ఓటింగ్ కొనసాగితే 100% దివ్య నిఖిత ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో అని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఇప్పుడు ఎవరైనా వీక్ కంటెస్టెంట్ ఉన్నారా అంటే అది 100% దివ్య నిఖితనే ఉందని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే ఈ వారం ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది. రేపటి నుంచి ఎవరి కోసం ఎవరెవరు వచ్చారు అంటే కళ్యాణ్ పడాల కోసం వాళ్ళ మదర్ వచ్చింది, సంజన గారి కోసం వాళ్ళ హస్బెండ్ అండ్ 2 కిడ్స్, ఇమాన్యుయల్ కోసం వాళ్ళ మదరు, దివ్య నిఖిత కోసము వాళ్ళ మమ్మీ, బర్ని గారి కోసం వాళ్ళ డాటరు, డెమాన్ కోసం వాళ్ళ డాటరు, అలాగే తనుజ కోసమేమో వాళ్ళ సిస్టర్ వస్తుంది. అలాగే సుమన్ శెట్టి కోసం వాళ్ళ వైఫ్, రీతు చౌదరి కోసం వాళ్ళ మమ్మీ రాబోతున్నారు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అలాగే టాప్ 5లో ఎవరుంటారు కొందరు అడుగుతున్నారు. టాప్ 5లో నాకు తెలిసినంత వరకు అయితే కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ తనుజ గారు, థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్, ఫోర్త్ పొజిషన్ డిమాండ్ పవన్, ఫిఫ్త్ పొజిషన్ గురించి సుమన్ శెట్టి, రీతు చౌదరి, సంజన, అలాగే బర్ని గారు, వీళ్ళు నలుగురు పోరాడుతున్నారు ఫిఫ్త్ పొజిషన్ కోసము. సో చూద్దాము. అలాగే మీ దృష్టిలో టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే బిగ్ బాస్ 9 సీజన్ 9 విన్నరు ఒక మేల్ కంటెస్టెంట్ అవుతాడా లేకపోతే ఫీమేల్ కంటెస్టెంట్ అవుతుందా, ఎవరు అవుతారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి. నేను జ్ఞానేశ్వర్. జై హింద్.